హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నా ఛానల్లో టమాటా పప్పు రెసిపీ నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటున్నానండి. పప్పు 2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి ఒక ఉల్లిగడ్డ, 4 టమాటాలు, 4 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, పసుపు, కారం, 2 స్పూన్ల కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదండి, తగినంత ఉప్పు. ఇక్కడ చింతపండు కూడా వేయొచ్చు. నేను చింతపండు మ్యాక్సిమం అవాయిడ్ చేస్తానండి. చింతపండు మంచిది కాదు అని అంటున్నారు. మోకాళ్ళ నొప్పులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చింతపండుతోటి. సో ఇప్పుడు 2 విజిల్స్ వరకు పప్పు ఉడకనిచ్చి పక్కన పెట్టుకున్నాక నూనె పోసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లిగడ్డ, పసుపు, ఇంగువ వేసి తాలింపు పెట్టుకున్నాను. ఇంగువ మ్యాక్సిమం రెయినీ సీజన్, వింటర్ సీజన్లో వాడడానికి ట్రై చేయండి. చాలా మంచిది. డైజెషన్, కోల్డ్ కాఫ్స్ వచ్చే సీజన్స్ కదా, డైజెషన్కి చాలా మంచిది. ఇమ్యూనిటీ కూడా మంచిగా ఉంటుంది మనకి. సో తాలింపు పెట్టుకున్నది పప్పులో వేసి సరిపడా వాటర్ పోసి ఉడకబెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడకనిచ్చాను. టేస్ట్ పప్పు రెడీ. కీప్ వాచింగ్.